మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. మరొకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి దేవుని లేఖనమును మనం ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోనును ప్రసంగి అంటారు, లెమూయేలు అంటారు. ప్రియులారా, అదేవిధంగా సొలొమోను అని కూడా అంటారు. సొలొమోను ప్రసంగి గ్రంథం రాశాడు, సామెతల గ్రంథం రాశాడు, పరమగీతాలు రాశాడు. కనుక దేవుని వాక్యముల నుండి మనం చదువుకున్న లేఖనాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. దైవజనుడు ఏమని రాస్తున్నాడు దేవుని ప్రేరణ చేత అనంటే, నిన్ను ఏలేవాడు అనగా నీవు పని చేసేటువంటి ఎవరి దగ్గర అయితే, ఏ కంపెనీలోనైతే నువ్వు పని చేస్తున్నావో ఆ కంపెనీ యజమానుడు, ఆ కంపెనీ యొక్క యజమానుడు ఒకవేళ నీ మీద కోపపడితే నీవు ఆ ఉద్యోగము నుండి తొలగిపోకు. ఎందుకంటే నీ ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా ఆపుతుంది, జరగకుండా చేయును అని అంటాడు. ప్రియులారా, మనందరం కూడా ఏదో ఒక పనిలో ఉన్నవారమే. అది కూలి పనే కావచ్చు, అది పొలం పనే కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, అది కంపెనీలో పనే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఎవరమైనా ఒక వ్యక్తి చేత కింద ఉన్న వాళ్ళమే. అయితే చూడండి, ఏమంటున్నాడంటే, నీ యజమానుడు, నిన్ను ఏలేవాడు, నీవు ఎవరి కిందనైతే పని చేస్తున్నావో ఆ వ్యక్తి ఒకవేళ నీ మీద కోపపడితే, నాకు ఉద్యోగం వద్దు, పని వద్దు, ఏమొద్దని వెళ్ళిపోకు అని అంటుంది దేవుని వాక్యం. తప్పు నీదే కావచ్చు, తప్పు ఆయనదే కావచ్చు. ఎవరి మీద కోపం ఎవరి మీదనైనా అని ఉండవచ్చు. అయినా కూడా నీవు నీ పనిని మానేయకు, నీ యొక్క ఉద్యోగమును నువ్వు మానేయకు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకో తెలుసా? నీ ఓర్పు ఆ క్షణములో నీవు కలిగి ఉన్న ఆ ఓర్పు ద్రోహ కార్యములు చేయకుండా ఆపుతుంది, చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ దైవజనుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి వారికి ఇది చాలా అవసరం. సరే, బయటివారు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుడంటే తెలియని వారు, దేవుడంటే తెలిసి కూడా ఆయన సన్నిధిలోనికి, ఆయన మార్గంలోనికి రానివారు ఏదో చేస్తున్నారు అనంటే చెప్పలేము. కానీ దేవుని బిడ్డలకు పర్టికులర్గా ఇది అవసరం, ఇది కావాలి. మనం ఎక్కడైతే పని చేస్తామో అక్కడ ఓర్పు కలిగిన వారంగా మనం ఉండాలి. ఓన్లీ పనుల వరకేనా? కాదు. ఎప్పటికి కూడా ఓర్పు అనేటువంటిది అవసరం. వాగ్దానాల విషయంలో ఓర్పు కావాలి, దేవుని కార్యాలు జరిగే విషయంలో ఓర్పు కావాలి.
ఆతురపడితే అయ్యే పని కాదు. తొందరపడితే అయ్యేటువంటి పని కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుడుకుతనంతో ముందుకెళితే ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్రేకంతో చేసే పనులు కాదు, ఓర్పుతో చేయాలి, ఓర్పుతో మాట్లాడాలి, ఓర్పు కలిగి ప్రవర్తించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్పు అనేది ప్రతి మనిషికి అవసరం. మరీ ముఖ్యముగా దేవుని బిడ్డలైన వారికి మరీ ముఖ్యం అవసరం. ఆ ఓర్పు చేత మనం ఎవరమో నిరూపించుకోగలుగుతాము. మన జీవిత విధానం ఏమిటో నిరూపించుకోగలుగుతాము. మన మంచితనం ఏమిటో మనం నిరూపించుకోగలుగుతాము. మన దేవుని యొక్క గుణలక్షణం ఏమిటో మనం నిరూపించుకోగలుగుతాము. దేవుని యొక్క గుణాన్ని మనము ప్రచురము చేయువారమవుతాము. ప్రియమైన వారలారా, చాలామంది చిన్న చిన్న మాటకు కూడా పడనటువంటి వారు ఉంటారు. అది సరి అయినటువంటి విధానం కాదు, అది సరైనటువంటి భక్తి కాదు, సరైనటువంటి దేవుణ్ణి వెంబడించే విధానము కాదది. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నిన్ను ఒక చెంప కొడితే నువ్వు రెండో చెంప చూపెట్టంటాడు. ప్రియులారా, అక్కడ మన ఓర్పు కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మన మంచితనాన్ని వాళ్ళు చూడగలుగుతారు. ఆ రోజు ఒకవేళ ఆలోచన రాకపోయినా ఏదో ఒక సమయాన దేవుడు వారిని ఆలోచింప చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అది ఓర్పు కలిగి ఉంటే వారిని మనం రక్షించుకుంటాం, వారిని మనం స్నేహితులుగా మార్చుకుంటాం, వారికి మనం దేవుని గురించిన బోధ చేయగలుగుతాం. కుటుంబ జీవితంలో కూడా ఓర్పు అనేటువంటిది అవసరము. భార్యాభర్తలకు మధ్యలో ఓర్పు అవసరము. ఓర్పు లేకుండా నేను తగ్గనంటే తగ్గను అనేటువంటి పరిస్థితిలో ఉంటే కుటుంబాలు ఆగమయ్యేటువంటి పరిస్థితులకు వస్తాయి. ఒకరు మాట్లాడుతూ ఉంటే, ఒకరు కోపంతో ఉంటే, ఒకరు ఓర్పు కలిగి సైలెన్స్గా ఉండాలి. భర్త మాట్లాడుతున్నాడు అనుకోండి, కోపంతో ఉన్నాడు అనుకోండి, భార్య ఓర్పుతో ఉండాలి. భార్య మాట్లాడుతుందనుకోండి, భర్త ఓర్పుతో ఉండాలి. అది మంచిది, అది కుటుంబ జీవితానికి చాలా అవసరం, చాలా మంచిది. భర్త అంటున్నాడని చెప్పేసి భార్య అంటుందని చెప్పేసి భర్త అంటే ఇబ్బందులకు గురే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కృపను, ధన్యతను ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, వందనాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా అవసరాలు తీర్చండి, మా అక్కర్లు తీర్చండి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.